ఇశ్రాయేలు రాజుగా దిగివచ్చేలే ఈ లోకం. మర్త్యమైన భూమిలో ఉదయించేలే స్నేహ దైవం. ఇశ్రాయేలు రాజుగా దిగివచ్చేలే ఈ లోకం. గొల్లలంత దూతకు చెవియొగ్గిరి, బాలుని గాంచిరి కనులారా. పామరులైన ఘనత నుండి గొల్లలంత దూతకు చెవియొగ్గిరి, బాలుని గాంచిరి కనులారా. పామరులైన ఘనత నుండి ఇశ్రాయేలు రాజుగా దిగివచ్చేలే ఈ లోకం. చూపిన మార్గమున జ్ఞానులొచ్చిరి, లేఖనములు నెరవేరెనని యూదా దేశపు బెత్లెహేమా, తార
చూపిన మార్గమున జ్ఞానులొచ్చిరి. లేఖనములు నెరవేరెనని యూదా దేశపు బెత్లెహేమా, ఇశ్రాయేలు రాజుగా దిగివచ్చెలే ఈ లోకం. వీధి వీధి తిరిగి క్యారల్స్ పాడిరి. అందరూ కలిసి చర్చిలోన సందేశాలతో పాస్టర్లు వీధి వీధి తిరిగి క్యారల్స్ పాడిరి. అందరూ కలిసి చర్చిలోన సందేశాలతో పాస్టర్లు ఇశ్రాయేలు రాజుగా దిగివచ్చెలే ఈ లోకం. సత్యమైన భూమిలో ఉదయించెలే స్నేహ దైవం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ లాక్డౌన్ పీరియడ్లో మందిరంలో మనం ఆరాధన జరిపించుకోలేని కారణాన శాంతి టీవీ ద్వారా ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని జరిపించుకునేదానికి దేవుడిచ్చిన కృపని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదామండి. తల్లవచ్చుదాం. మా తండ్రి, మా దేవానికి స్తుతి చెల్లిస్తున్నాం నాయన. ఈ దినాన్ని తండ్రి ఆరాధన కార్యక్రమం జరిపించుకునేదానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి, నడిపింపును బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. నాయన,
ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వాక్యం వినుడి ద్వారా తండ్రి విశ్వాసంలో బలపడి తండ్రి మీ బిడ్డలుగా ముందుకు సాగే కృపను అనుగ్రహించమని, నీకు ఇష్టమైన జీవితంలో ఉండేదానికి సహాయం చేయమని కొద్ది మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకునే భాగము దేవునికి ప్రీతికరంగా జీవించటం ఎలాగా అనేది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వరకు ఉన్న భాగాన్ని చదివి ఆ తర్వాత మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు పూర్వమందు చీకటి అయ్యుండ్రి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకేది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. మనందరి పూర్వ పరిస్థితి చీకటి అయినని అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనము చీకటిని ప్రేమించిన వారము, చీకటిలో జీవించిన వారము. అయితే యేసు ప్రభువుని మనము సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఆయన వెలుగులోనికి మనము ప్రవేశించాం. ఇప్పుడు ప్రభువునందు మనం వెలుగై ఉన్నాం. వెలుగై ఉన్న మనము వెలుగు ఫలము కలిగిన వారంగా ఉండాలి. వెలుగు ఫలము ఏమిటి, ఎక్కడ కనబడుతుంది అని మనం ఆలోచించినప్పుడు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనములో కనబడుతుంది, నీతి కార్యముల్లో కనబడుతుంది, సత్యమును అనుసరించుటయందు కనబడుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక దేవునికి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. వెలుగు సంబంధులు ఏమి చేస్తారు, ఏ విధంగా నడుచుకుంటారు అంటే ప్రభువుకి ఏది ప్రీతికరమో పరీక్షిస్తారు, ఆ రీతిగా వారు నడుచుకుంటారు. ప్రభువును సంతోషపెట్టేదానికే వారు జీవిస్తారు. క్రీస్తు తను తాను సంతోషపరచుకోలేదు అని రోమాపత్రిక 15:3 రాయబడి ఉంది. దేవుడు కూడా తన్ను సంతోషపరిచే వారి కోసం ఆయన వెతుకుతూ ఉంటాడు అని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా తను పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు, తన కనుదృష్టి చేత వారిని పరిశీలించుచున్నాడు. అదే రీతిగా కీర్తనల గ్రంథం 14వ అధ్యాయంలో కూడా 14:2, 53:2 వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను అని వ్రాయబడి ఉంది. దేవుడు మనల్ని పరిశీలించే దేవుడు, ఆయన వెతుకుతూ ఉండే దేవుడు. ఆ రీతిగా దేవుడు నరులను పరిశీలిస్తూ ఉండగా ఒకనాడు ఆయన ఏమి చూశాడు అంటే ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులన్నీ ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి అని వ్రాయబడి ఉంది. యెహోవా చూచాడు, నరుల చెడుతనాన్ని చూచాడు. చూచిన తర్వాత నరులను చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడు. నరులతో కూడా పశుపక్షాదులను కూడా తుడిచివేస్తాను అని ఆయన నిశ్చయించుకున్నాడు. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడయ్యాడు. తనకు సంతాపము కలుగు చేసిన వారిని తుడిచివేస్తానన్నాడు. తనకు సంతోషము కలుగు చేసిన
నోవహుని ఆయన బ్రతికిస్తాను అన్నాడు. ఎందుకంటే నోవహు నీతిపరుడును నిందారహితుడును దేవునితో నడిచినవాడును అయి ఉన్నాడు. నోవహు జీవితము దేవునికి సంతోషం కలుగజేసే జీవితంగా ఉంది. కనుక ఆయన ద్వారా ఆయన సృష్టిని తిరిగి మొదలు పెట్టాలని ఆయన సంకల్పించాడు. దేవుడు ఏమి చేసి దేవునికి ప్రీతికరంగా నోవహు జీవించాడు అని ఆలోచిస్తే, మొదటిగా నోవహు దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని సహవాసములో ఉన్నాడు. మనము ఆయన్ను అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు సంతోషపడతాడు. ఇంకెవరు కూడా దేవుని పట్టించుకోకుండా తన సంతోషం కోసమే బ్రతుకుతూ ఉండగా, ఆ సమయంలో నోవహు మాత్రమే దేవుని ప్రేమించి ఆయనతో నడుస్తూ ఆయనతో సహవాసం కలిగి ఆయన జీవించాడు. ఇదే దేవుడు మన నుండి కూడా కోరుకునేది. ఆయనతో సహవాసం కలిగి ఉండటం, ఆయన్ని ప్రేమించటం. ప్రతి ఒక్కరి నుంచి మంచి సంబంధము, మంచి సహవాసము దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని దేవుడు సృష్టించింది కూడా ఆయనతో సహవాసం కలిగి ఉండటం కోసమేనని యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆదామును సృష్టించి ఆదాముతో సహవాసం కలిగి ఉండినాడు. హానోకుతో కూడా దేవుడు సహవాసం కలిగి 300 ఏళ్ళు ఆయనతో నడిచిన అనుభవం ఉంది. దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమకు ప్రతిగా మనం కూడా ఆయన్ని ప్రేమించి ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఆయనకి ఎంతో ఆనందం కలిగించిన వారంగా ఉంటాం. హోషేయ గ్రంథంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తానండి. 6వ అధ్యాయము 6వ వచనంలో, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుడిచ్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది, దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అని హోషేయ గ్రంథములో హోషేయ ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నీ దహన బలులు నాకు అక్కర్లేదు, నీవు నన్ను గూర్చిన జ్ఞానం కలిగి ఉండు, నన్ను తెలుసుకో, నా మనసు తెలుసుకో, నా ఆశ ఏమిటో నీవు తెలుసుకో అంటున్నాడు దేవుడు. ఆయన ఆశ మనం గమనించాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ఆయనతో సమయం గడపాలి. ఆయన్ని ప్రేమించడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ అని మత్తయి సువార్త 22:38 మనం చూస్తున్నాం. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలను అని మొదటిదిని ముఖ్యమైన ఆజ్ఞ అని మత్తయి సువార్తలో వ్రాయబడింది. దేవునికి సగం ప్రేమ, కొంచెం ప్రేమ అక్కర్లేదండి. దేవుడు అది కోరుకోవట్లేదు. అందరికన్నా అన్నిటికన్నా మొదటి స్థానము ఆయనకి ఇవ్వాలి అని ఆయన కోరిక. లూకాసు వార్త 14:26లో తల్లిని, తండ్రిని, భార్యని, పిల్లల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే ఆయనకు శిష్యుడు కానేరడు అని వ్రాయబడి ఉంది. నీ జీవితంలో మొదటి స్థానం దేనికి ఇస్తున్నావు? ఆలోచించుకుందాం. డబ్బుకా, ఉద్యోగానికా, శరీర అవసరాలకా, లేక దేవునికి ఇస్తున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. నోవహు కాలంలో అయితే ప్రజలు ఇల్లు కట్టుకొనుచు, పెళ్ళికిచ్చుచు, తినుచు, త్రాగుచు బ్రతికారు. మత్తయి సువార్త 24:38లో వ్రాయబడి ఉంది. దేవుణ్ణి పట్టించుకోకపోతే దేవుడు వారిని కూడా పట్టించుకోడు. కాబట్టి దేవుని పట్టించుకోకుండానే ఆ కాలంలో ప్రజలు బ్రతికారు. ఈ కడవరి కాలంలో కూడా
అదే రీతిగా ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. దేవుని పట్టించుకోని పరిస్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. రెండవదిగా నోవహు ఏమి చేశాడని, నోవహు దేవుని విశ్వసించాడు. ఆయన యందు మనము సంపూర్ణంగా విశ్వాసం ఉంచినప్పుడు ఆయన సంతోషిస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉంట అసాధ్యము అని హెబ్రీ పత్రికలో వ్రాయబడింది 11:6. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడినవాడై భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను అంటున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయం 13 నుంచి 21 వరకు ఉన్న భాగంలో ఈ యొక్క ఉదంతము గురించి వ్రాయబడింది. ఒక దినాన ఉన్నట్టుండి దేవుడు నోవహు దగ్గరకు వచ్చి ఇలాగా చెప్తూ ఉన్నాడు, నేను నరులను చేసినందుకు సంతాపం పొందుతున్నాను. ఒక్కడు కూడా నన్ను గురించిన ఆలోచన లేకుండానే బ్రతుకుతున్నారు. నువ్వు మాత్రమే నా జీవితం పట్ల ఆశ కలిగి నన్ను ప్రేమిస్తూ ఉన్నావు. కాబట్టి నీ జీవితం పట్ల నేను సంతోషపడుతూ ఉన్నాను. కాబట్టి ఈ లోకమంతటినీ, దానిలోని ప్రజల్ని, పశుపక్షాదుల్ని నేను జలప్రళయం ద్వారా 40 రాత్రింబవళ్ళు వర్షం కురిపించటం ద్వారా నేను నాశనం చేయబోతున్నాను. మళ్ళీ నీ సంతానం ద్వారా ఈ భూమిని తిరిగి నింపుతాను. కాబట్టి నేను చెప్పిన విధంగా నీవు చెయ్యాలి. నేను చెప్పిన విధంగా, నేను చెప్పిన కొలతల్లో ఒక పెద్ద ఓడని నీవు నిర్మించు. దానిలో నీవును నీ కుటుంబమును నేను నీ దగ్గరికి పంపే పశుపక్షాదుల్ని ప్రవేశింపజేసి రక్షింపబడండి అని చెప్పాడు. ఆ మాట వినగానే నోవహుకి అనేకమైన అనుమానాలు వచ్చి ఉండాలి. కొన్ని సందేహాలు ఆయనకి కలిగి ఉండాలి. మొదటిగా వానంటే ఏమిటి అనేది సందేహం. వరదంటే ఏమిటి? ఎందుకంటే ఆ కాలములో అప్పటి వరకు వర్షం అనేదే కురియలేదు. ఆదికాండం 3:5-6లో చూస్తే ఇంతకుముందు భూమిలో నుండి ఆవిరి వచ్చి భూమిని తడిపి ఆ రీతిగా వ్యవసాయం వారు కొనసాగించేవారు. రెండవదిగా ఇక్కడ ఓడను కడితే అది నడిచేదానికి సముద్రము ఎన్నో వందల మైళ్ళ దూరంలో ఉంది కదా. ఓడను సముద్రం దగ్గరికి ఏ రీతిగా తీసుకువెళ్ళాలి అనేది ఆయన సందేహం అయి ఉండాలి. యెషయా గ్రంథంలో 55:8-9లో దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మన తలంపులు ఒక రకంగా ఉంటాయి, దేవుని తలంపులు ఇంకొక రకంగా ఉంటాయి. మనమైతే ఓడని సముద్రం దగ్గరికి ఏ రీతిగా తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తాము. అయితే దేవుడైతే సముద్రాన్నే ఓడ దగ్గరికి తీసుకువచ్చేదానికి ఆయన సంకల్పించి ఉన్నాడు. మూడవదిగా ఆయనకు వచ్చిన సందేహము, పశుపక్షాదులన్నింటినీ వాటికై అవే దేవుడు పంపిస్తే నా దగ్గరికి వస్తాయి, సరే వాటి సంరక్షణ నాకు తెలియదే. ఇలా అనేక విధాలుగా ఆయన సందేహపడి ఉండవచ్చు. కానీ నోవహు ఏమాత్రం సందేహింపక, సాకులు చెప్పక, ఎదురు మాట్లాడక దేవుడు చెప్పిందల్లా విశ్వసించాడు. ఆ ప్రకారం జరిగించేదానికి ఆయన ముందుకు సాగాడు. ఈ నమ్మటం అనేది, ఈ విశ్వాసం ఉంచటం అనేది దేవునికి ఎంతో ఇష్టంగా ఉండింది. నావ కట్టేదానికి నోవహుకి 120 సంవత్సరాలు పట్టింది. ఈ కాలం అంతట్లో ఆయన ఏమాత్రము విశ్వాసములో వెనుకంజ వేయక, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంతమంది ఆయన్ని హేళన చేసినా, గేలి చేసినా, ఆయన పనిలో మాత్రం ఆయన కొనసాగాడు. మూడవదిగా నోవహు చేసిన కార్యం ఏమిటంటే,
నోవహు దేవుని హృదయపూర్వకంగా విధేయత కనపరిచాడు. అప్పగింపబడిన పని సామాన్యమైన పని కాదు. అయినా ఆయన సంతోషంగా మిక్కిలి ఓర్పుతో, సహనంతో, నైపుణ్యంతో పని కొనసాగించాడు. ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పిన రీతిలోనే అలాగ చేస్తే దేవునికి ఇష్టం. నోవహు అలాగ చేశాడు. దేవుడు నోవహుని ఏదో ఒక ఓడని నిర్మించమని చెప్పలేదు. దాని పొడవు ఎంతో, దాని వెడల్పు ఎంతో, దాని ఎత్తు ఎంతో అన్ని కొలతలు చెప్పాడు. ఎన్ని అంతస్తులు ఉండాలో, ఎన్ని తలుపులు ఉండాలో, ఎన్ని కిటికీలు ఉండాలో, ఎన్ని అరలుండాలో, అవన్నీ ఎక్కడ అమర్చాలో, ఏ ఏ పదార్థాలని ఆయన సమకూర్చుకోవాలో, ఇవన్నీ కూడా నోవహుతో ఆయన చెప్పాడు. అవన్నీ కూడా నోవహు ఏ లోటు లేకుండా ఆయన సమకూర్చుకున్నాడు, చేశాడు. ఆదికాండం 6వ అధ్యాయము 22వ వచనంలో 7:5లో ఆయన ఎలాగా చేశాడనేది వ్రాయబడి ఉంది. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను అని వ్రాయబడి ఉంది. కొంత చేసి కొంత వదిలిపెట్టలేదు. ఏ లోటు లేకుండా ఆయన సంపూర్తి చేశాడు. ఇదే సంపూర్ణమైన విధేయత అంటే, హృదయపూర్వకమైన విధేయత అంటే ఇదే. మనమైతే పాక్షికంగా విధేయత చూపిస్తాం. మనకి నచ్చింది మనం చేస్తాము, మనకి సులభమైనది మనం చేసి నచ్చనివి, కష్టమైనవి చేయకుండా వదిలిపెట్టేస్తాం. ఏది మనకి సూట్ అవుతుందో దాన్ని మనము ఆచరిస్తాం. మన ఒంటికి పడనిది మనము ఆచరించము. పాక్షికమైన విధేయత అనేది అవిధేయతేనని మనము గమనించాలి. 4వదిగా నోవహు ఇంకా ఏం చేశాడంటే, దేవునికి కృతజ్ఞత చెల్లించాడు, దేవుని సంతోషపరిచాడు. మనం చేసిన పని చిన్నదైనా ఎదుటివాడు మనకి కృతజ్ఞత చెబితే ఎంతో సంతోషిస్తాం, చెప్పకపోతే ఎంతో బాధపడతాం. దేవుడు కూడా ఆయన మన పట్ల చేసిన మేళ్ళకి కృతజ్ఞత చెల్లిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఆయన్ని స్తుతిస్తే, ఆయన్ని గణపరిస్తే దేవునికి సంతోషం. ఆయన స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు అని చెప్పబడి ఉంది. నోవహు జలప్రళయం నుంచి బయటపడిన తర్వాత నోవహు చేసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే స్తుతి చెల్లించటం. బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించాడు. ఆదికాండం 8:20లో ఆ విషయం మనం చూస్తున్నాం. యెహోవాకు బలిపీఠం కట్టి దహన బలి అర్పించాడు. యెహోవాకు సువాసన ఆయన ఆగ్రహించాడు అని వ్రాయబడి ఉంది. ఆయన నుంచి మేలు పొందిన మనం కూడా ఆ రీతిగా చేస్తే ఆయన ఆనందిస్తాడు. ఆయనకు ప్రతిగా మనము స్తుతించినప్పుడు ఆయన ఆనందిస్తాడు. ఆ రీతిగా స్తుతి చెల్లించినప్పుడు ఇరు పక్షాలకు ఆనందం కలుగుతుంది. 5వదిగా నోవహు ఇంకా ఏం చేశాడంటే, నోవహు దేవుడు తనకు కలుగు చేసిన సామర్థ్యాన్ని దేవుణ్ణి సంతోషించులాగా ఆయన వాడాడు. ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడి అని చెప్పాడు. ఓడ నిర్మించడంలో నోవహు తన సామర్థ్యాన్ని వాడాడు. పశుపక్షాదులను సంరక్షించటంలో ఆయన తన సామర్థ్యాన్ని వాడాడు. భూమిని నింపడం, అభివృద్ధి చెందడం, విస్తరించటం కూడా ఆయన చేసి తన సామర్థ్యాన్ని వాడాడు. మనలో జీవం ఉన్నంత వరకు మనము ఆయన పని చేయాలి. ఏ పని చేయకుండా ఉండేది ఎవరు అంటే కేవలము శవాలు మాత్రమే. మనము కూడా దేవునికి సంబంధించిన పనులు అంటే వాక్యం చదవటం,
ప్రార్థన చేయటం, ఆరాధనకు వెళ్ళటం, వీటికే దేవుడు ఆయన దృష్టిని ఉంచి వీటినే గమనిస్తాడు అని మనం అనుకుంటాం. మిగతా పనులు ఆయన పెద్దగా పట్టించుకోలే అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనం చేసే ప్రతి పనిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. మనం పని చేస్తూ ఉన్నా, విశ్రమిస్తూ ఉన్నా, నిద్రపోతూ ఉన్నా ఆయన మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఆయన కునుకని నిద్రపోని దేవుడు. మన జీవితంలో ఏ క్షణం కూడా ఆయన కన్నుల నుంచి మనం తప్పించుకోలేమని మనం గమనించాలి. ఈ లోకపు తండ్రి తన పిల్లల్ని వారి కార్యాలని చూచి ఏ రీతిగా ఆనందిస్తాడో మన పరలోకపు తండ్రి కూడా మన కార్యాలను చూసి అసంపూర్ణముగా ఉన్నా కూడా సరే ఆయన ఆనందిస్తాడు. మనలో సంపూర్ణత లేదని ఆయనకి తెలుసు. మనము ఏమై ఉన్నామో దేవునికి తెలుసు. మనము బలహీనమని ఆయనకి తెలుసు. ఆయన అనుగ్రహించిన దాన్ని మనం వాడుతూ ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తాడు. మన బలహీనతలు ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకే రోమాపత్రిక 5:6 మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమందు మన కొరకు చనిపోయెను. కాబట్టి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నీవు ఒప్పక, అప్పుడు ఆయన నీ త్రోవల్ని సరళం చేసేటట్లు మనము జీవించాలి. ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని విశ్వసించాలి, ఆయనకు లోబడాలి, ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి, ఆయన కలుగు చేసిన సామర్థ్యాల్ని మనం ఉపయోగించాలి. ఈ రీతిగా ఆయనకు ప్రీతికరంగా మనం జీవితాన్ని ఇష్టప్రకారము ఆయనకు ఆనందం కలుగు చేసే రీతిగా మనము జీవించాల్సిన అవసరత ఉంది. సంఖ్యాకాండము 14:8 ఆయన మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనల్ని ప్రవేశపెట్టి దానిని మనకిచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ నిత్యరాజ్యంలో మనము చేరి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండులాగున దేవుడు మనందరినీ దీవించి ఆయన నడిపించునుగాక. మన జీవితం కూడా ఆయనకి ఇష్టమైన జీవితంగా ఉండేదానికి దేవుడు మనకి సహాయం చేయునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందామండి. మా తండ్రి, మా దేవానికి చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి నాయన నోవహు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు చెల్లిస్తున్నాం. తండ్రి, నీకు ఇష్టమైన జీవితంలో నోవహు ఎలా ఉన్నాడో తండ్రి మాకు తెలియచేశారు నాయన. ఆ రీతిగానే మేము కూడా తండ్రి నీకు ఇష్టమైన జీవితంలో ఉండేదానికి సహాయం అనుగ్రహించమని కృపగల నీ హస్తాలు సమర్పించుకుంటూ తండ్రి, మేము ఇప్పుడు తండ్రి బల్ల సహవాసంలో ముందుకు సాగుతుండగా మీ కృప తోడుగా ఉంచి నడిపించమని కృపగల నీ హస్తాలు సమర్పించుకుంటూ ఈ కొద్ది మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు ప్రభువు సిలువకి అప్పగింపబడు మునుపు రాత్రి ఆయన ఒక రొట్టెను తీసుకొని, ఈ రొట్టె నా శరీరానికి సాదృశ్యము, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి మనమందరం కూడా ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రొట్టెను భుజిస్తాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి మనమందరం కూడా సిలువలో యేసు ప్రభు కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క పాత్రలోనిది మనము పుచ్చుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధాని పాదములకు స్తుతి స్తోత్రం నాయన. ఈ సమయంలో తండ్రి మీ శరీరాన్ని, మీ రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకునేదానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి
నీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మీ యొక్క స్వారూప్యంలోనికి మేము అందరం వచ్చి తండ్రి నీ మరణ పునరుద్ధానాల్ని మేము ప్రచురం చేసే వారంగా ఉండేదానికి సహాయం చేయమని కొద్ది మనములను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామంలో అడిగి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన నడిపింపు చేరియున్న మనందరికీ, సంఘస్థులందరికీ, శాంతి టీవీ వీక్షకులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.